స్టోరీ బోర్డ్. దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలి అన్నది వాజ్పేయి కల. కాంగ్రెస్ ముక్త భారత్ ఇది మోడీ పంతం. ఈ రెండు త్వరలో నిజం అవ్వబోతున్నాయా అంటే అవుననేలా ఉన్నాయి పరిస్థితులు. ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడే పరిస్థితి తలెత్తుతోంది. ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో కూడా కనుమరుగైపోయే ప్రమాదం కనిపిస్తోంది. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, ఇది వాజ్పేయి కలలు కన్న కాషాయ భారతం. महात्मा गांधी ने चंपारण में अंग्रेज मुक्त हिंदुस्तान की बात कही थी. आज यहां से जुगल बनना चाहिए, गांधी मैदान से जुगल बजना चाहिए. कांग्रेस मुक्त भारत का सपना हिंदुस्तान साकार. ఇది నరేంద్ర మోడీ పంతం. కాంగ్రెస్ ముక్త భారత్ సాకారమవుతోందా? దేశంలో కాంగ్రెస్ తన ఉనికి కోల్పోతోందా? కాంగ్రెస్ పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది స్వాతంత్ర్య ఉద్యమం. స్వతంత్ర భారతావని చరిత్రలో సమ్మిళితమైపోయిన పార్టీ కాంగ్రెస్. తొలినాళ్లలో దేశవ్యాప్తంగా అధికారాన్ని తమ హస్తగతం చేసుకున్న పార్టీ. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో బహుశా ఇలాంటి దశ ఎప్పుడూ వచ్చుండకపోవచ్చు. ఒకప్పుడు ఆసేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ, వరుసగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా పునాదులు కదిలే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ అధినేతగా నెహ్రూ ఉన్న సమయంలో కేంద్రంలో కానీ రాష్ట్రాల అసెంబ్లీలో కానీ ఆయనకు దాదాపుగా ఎదురేలేదని చెప్పాలి. అప్పటికి కమ్యూనిస్టులున్నా వాళ్ల ప్రభావం అంతంత మాత్రమే. అలా దశాబ్దాల పాటు భారత్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ కోటలు కాలక్రమంలో బీటలు వారుతూ వచ్చాయి. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీల రాకతో కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 1990లో కేంద్రం పీఠాన్ని వాజ్పేయి ప్రధానిగా అధిష్ఠించినప్పుడు దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలంటూ ఆకాంక్షించారు. దానికి అప్పట్లో కాంగ్రెస్ అది అసాధ్యమంటూ విమర్శలు చేసింది. हर बात के लिए आपको कांग्रेस के पास दौड़ना पड़ेगा और जब आप उन पर निर्भर हो जाएंगे, अभी तो मैं नहीं जानता, पहले चर्चा हुई कि कुछ शर्तें लगाई जा रही, फिर चर्चा हुई कि कोऑर्डिनेटिंग कमेटी बनाना पड़ेगी. फ्लोर पर भी हम लोग कोऑर्डिनेशन करते हैं, उसके बिना तो सदन नहीं चलता. आप सारा देश चलाना चाहते हैं, बड़ी अच्छी बात है. हमारी शुभकामनाएं आपके साथ हैं. हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు అదే పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నాడు వాజ్పేయి కాషాయ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షిస్తే నేటి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దూసుకెళ్తున్నారు. దేశ రాజకీయాలను కాంగ్రెస్ నుంచి విముక్తుల్ని చేయడమే తన లక్ష్యమంటూ నాడు సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. గెలిచిన తర్వాత కూడా అదే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. भाइयों बहनों, मैं पूछना चाहता हूं, क्या ये विश्वासघात है? ये विश्वासघात है? ये विश्वासघात है? ये विश्वासघात करने वालों को सजा दोगे? ये विश्वासघात करने वालों को सजा दोगे? ये विश्वासघात वालों को उखाड़ के फेंक दोगे? चुन चुन के साफ कर दोगे? भाइयों बहनों, महात्मा गांधी ने चंपारण में अंग्रेज मुक्त हिंदुस्तान की बात कही थी. आज यहां से जुगल बनना चाहिए, गांधी मैदान से जुगल बजना चाहिए. कांग्रेस मुक्त भारत का सपना हिंदुस्तान साकार. 2014 సార్వత్రిక ఫలితాల తర్వాత కాంగ్రెస్ ముక్త భారత్ ను మోడీ సాధించగలడని నమ్మారు.
కానీ 2015, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో కాంగ్రెస్ ముక్త భారత్ సాకారం కాదని విమర్శలు చేశారు. ఇలా నిన్న మొన్నటి వరకు మోడీ వేడి తగ్గుతోందంటూ, మోడీ మ్యాజిక్ అయిపోయిందంటూ ఊదరగొట్టిన వాళ్లకు ఒక్క యూపీ గెలుపుతో సమాధానం చెప్పాడు మోడీ. ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే లేనంత భారీ మెజారిటీతో ఏకంగా 325 స్థానాల్లో గెలిచి దట్ ఈజ్ మోడీ అనిపించేశాడు. ఉత్తరప్రదేశ్ పీఠం ఎవరి చేతిలో ఉంటే కేంద్ర రాజకీయాలు వారి చేతిలో ఉన్నట్లే అన్నది దశాబ్దాలుగా రాజకీయాలు చెబుతున్న వాస్తవం. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో లేనంత కనిష్ట స్థానాల్లో నెగ్గి కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా బలం చాలలేని దుస్థితికి చేరిన కాంగ్రెస్ బీహార్ విజయం తర్వాత కాస్తంత పుంజుకున్నట్లే కనిపించింది. ఇకపైన పొత్తుల కత్తులు దూసి సంకీర్ణ మాయలు చేసి నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే చివరి క్షణంలో యూపీలో అఖిలేష్ తో పొత్తు పెట్టుకుంది. వాస్తవానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పునరుజ్జీవానికి అత్యంత కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో యూపీలో 105 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది. కేవలం 7 స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో కొన్ని స్థానాల్లో బీజేపీ పొత్తు పార్టీలే నిలబడ్డాయి తప్ప కాషాయ దళ సభ్యులు నిలబడకపోవడం వల్లే కాంగ్రెస్ వాటిలో గెలిచిందన్న అపప్రథ కూడా మూటగట్టుకున్నారు. ఎక్కడి వరకు ఎందుకు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్బరేలీలో కూడా కాషాయ జెండా రెపరెపలాడింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా సీటు దక్కించుకుని అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకుని ఉండేవి కావు. కానీ యూపీలో 325 స్థానాల్లో విజయ దుందుబి మోగించిన బీజేపీ ముందు ముందు కూడా ఇదే ప్రభావాన్ని ప్రదర్శిస్తే కాంగ్రెస్ కనుమరుగైపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క యూపీలోనే కాదు, సమీప భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలను కూడా కమలనాథులు కబళించుకుంటూ వెళ్తే కాంగ్రెస్ పార్టీ చివరికి బలహీనమైన రాజకీయ శక్తిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. 2019కైనా కాంగ్రెస్ పుంజుకోగలదా? బ్రేక్ తరే కనీసం 2019కైనా కాంగ్రెస్ పుంజుకోగలదా? వచ్చే 2 ఏళ్లలో ముంచుకొస్తున్న అడ్డంకుల్ని అధిగమించగలదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల్లో తనపై నమ్మకాన్ని కలిగించుకోగలదా? రెపరెపలాడుతున్న కాషాయ జెండాకు ధీటుగా కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు అడ్డుగా ఉన్న ముళ్లేంటి? ముడివీడని చిక్కు ముళ్లేంటి? ఒకప్పుడు దేశాన్నేలిన పార్టీ నేడు క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో పట్టు కోల్పోతూ రావడం స్వయంకృతాపరాధమే. ఈ పతన క్రమాన్ని పరీక్షించుకోవడానికి 10 ఏళ్ల వెనక్కి వెళ్లి చరిత్రను తవ్వాల్సిన పనిలేదు. జస్ట్ 2 ఏళ్ల ముందున్న పరిస్థితిని తీసుకుంటే చాలు. 2014 సార్వత్రిక ఎన్నికలు జరగక ముందు నాటికి కాంగ్రెస్ 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. మరో 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలతో తులతూగుతూ ఉంది. దాదాపుగా సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కూడా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతూ వచ్చింది. మరో 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో సంకీర్ణంగా ఉంటూ వచ్చింది. ఇక 2017 యూపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. ఇందులో 3 ఈశాన్య రాష్ట్రాలే. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. బీహార్ అధికార ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామ్యం ఉన్నా అక్కడ నిర్ణయాత్మక స్థాయిలో మాత్రం కాంగ్రెస్ లేదు. ఈ 6 రాష్ట్రాల్లో కూడా మరింత కాలం అధికారంలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుకోవడానికి మరో 2 ఏళ్లే సమయం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పుంజుకోకపోతే ఆ తర్వాత మళ్లీ గత పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. కానీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ముందు 2 ప్రధాన అవరోధాలున్నాయి. మొదటిది సమయం చాలా తక్కువగా ఉండటం, రెండోది సమర్థమైన నాయకత్వం లేకపోవడం. ఈ 2 కలిసి కాంగ్రెస్ పతనావస్థను మరింత దారుణమైన స్థితికి దిగజారుస్తున్నాయి. గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్లు ఈ 2 ఏళ్ల వ్యవధిలోనే దాదాపుగా 10 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల బాజా మోగబోతోంది. ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇందులో 6 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ ఓటమి పాలైతే హస్తం పట్టులో మిగిలే రాష్ట్రాలు కేవలం 2 అవుతాయి.
ఇలా 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చూపుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. గత 4 ఏళ్లుగా జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వస్తోంది. 2013 నుంచి చూస్తే వరుసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా ఇలా ఆపై బరిలోకి దిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలవుతూనే వస్తోంది. ఇన్ని పరాజయాల భారాల్ని నెత్తికెత్తుకున్న కాంగ్రెస్ మీద యూపీ రిజల్ట్స్ కోలుకోలేని నెగటివ్ ఇంపాక్ట్ కలిగించాయి. దీని ప్రభావం వచ్చే అన్ని ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించక మానదు. 2019 సార్వత్రికానికి ముందు జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కి కష్టసాధ్యంగానే ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ ఎన్నికల గురించే. గుజరాత్ లో పీఠం ఎక్కడం కాదు కదా, కనీసం బలం పుంజుకోవడం అన్న ఆలోచన కూడా కాంగ్రెస్ కి కష్టమే. బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్ లో కాంగ్రెస్ నెగ్గుకు రావడం యువనేతకు అత్యాశే అవుతుంది. ఇక 2018లో ఎన్నికల ముందుకెళ్లే మరో పెద్ద రాష్ట్రం కర్ణాటక. ప్రస్తుతానికి కర్ణాటకలో కాంగ్రెస్సే అధికారంలో ఉంది. అంత మాత్రాన అదే మరోసారి తన హవా కొనసాగిస్తుందనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కన్నడ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు పార్టీ పరువును కృష్ణమ్మలో కలిపేశాయి. దీనికి తోడు సీనియర్ నేతలైన ఎస్ఎం కృష్ణ వంటి వాళ్లు పార్టీకి దూరం కావడం పెద్ద ఇబ్బందిగా మారింది. ఇలా అధినేతల మధ్య నెలకొన్న విభేదాలు బట్టబయలవడంతో ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం తగ్గిపోయింది. మరోపక్క చేజేతులా చేజార్చుకున్న కన్నడ రాష్ట్రాన్ని మరోసారి దక్కించుకుని దక్షిణాదిన బలం పుంజుకోవాలన్న కసితో అమిత్ షా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ కర్ణాటక మీద నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అవుతోంది. ఒక్క కర్ణాటకే కాదు, 2018 నవంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఎన్నికలు రాబోతున్నాయి. మదర్ పార్టీపై అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుందామనుకున్నా అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇక రాజస్థాన్ గురించి వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వసుంధరా రాజే ప్రభుత్వం మీద ప్రజలు పూర్తి భరోసాతో ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వ వ్యతిరేకత కూడా అనుకున్నంత స్థాయిలో పనిచేసే అవకాశమే లేదు. సో మొత్తంగా ఈ పెద్ద రాష్ట్రాలన్నింటి మీద కాంగ్రెస్ ఆశలు వదులుకోవాల్సిందే. ఈ పెద్ద రాష్ట్రాలతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మరో 4 చిన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాంలలో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. కనీసం ఈ 3 రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్ తన అధికారాన్ని నిలుపుకోగలుగుతుందా అంటే అది అనుమానమనే చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కాషాయ జెండా రెపరెపలాడుతోంది. అస్సాం విజయంతో పడ్డ బీజాలు ఇక ముందు కూడా అదే రీతిలో కొనసాగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా రెపరెపలాడే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ చేతి నుంచి మరో 3 రాష్ట్రాలు చేజారిపోయినట్లే. అదే జరిగితే కాంగ్రెస్ చేతిలో 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉంటాయి. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలన్న మోడీ నినాదం 95% అక్కడికి పూర్తయినట్లే. యావత్ భారతావనిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దయనీయ స్థితి ఎందుకొచ్చింది? అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రాన్ని హస్తగతం చేసుకునే కాంగ్రెస్ పార్టీకి ఎందుకిలా హస్తవ్యస్తమైపోయింది? అసలు ఈ పరిస్థితికి కారణమెవరు? ఈ దుస్థితి నుంచి బయటపడి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే కాంగ్రెస్ ముందున్న మార్గాలేంటి? ఒక బరిలో ఇద్దరు దిగి పోరాడుతుంటే అందులో ఒక్కరే నెగ్గుతూ ఉన్నారంటే దానికి 2 అంశాలు కారణమవుతాయి. ఒకటి ఆ వ్యక్తి బలంగా ఉండటం, లేదా ప్రత్యర్థి బలహీనంగా ఉండటం. ఇందులో ఏ ఒక్క అంశం అక్కడికొచ్చినా విజయం సాధించవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాషాయ దళానికి 2 కలిసొస్తున్నాయి. అటు బలమైన రాజకీయ వ్యూహాలతో కమల దళపతులు దూసుకెళ్తుంటే, బలహీనమైన పాత వ్యూహానికే మళ్లీ మళ్లీ పదును పెడుతూ ఫెయిల్ అవుతోంది కాంగ్రెస్. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న అతి పెద్ద తప్పిదం ఏంటంటే ప్రత్యర్థి వైఫల్యాల మీద గెలవాలని ప్రయత్నిస్తోంది. ఆ ఫార్ములా గతంలో వర్కౌట్ అయ్యిందేమో కానీ ఇప్పుడు అదెందుకు పనికిరాదు. కాంగ్రెస్ ఎప్పుడూ పాత ఆటనే ఆడుతూ వచ్చింది. కానీ మోడీ మాత్రం చరిత్రను తవ్వుకుంటూ వెళ్తున్నాడు. కాంగ్రెస్ బలహీనతల మీద ఆధారపడటం లేదు. ఏకంగా కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని నిర్మిద్దామని దృఢ సంకల్పంతో దూసుకెళ్తున్నాడు.
ఎప్పుడో ఎవరికో అన్యాయం జరిగిందని పాత నేతలందరినీ తెరపైకి తెస్తున్నాడు. దేశం అంటే నెహ్రూ ఇందిరలే కాదు, చాలా మంది ఉన్నారంటూ వాళ్ల నుంచి ప్రజల దృష్టి మరలుస్తున్నాడు. అందుకే సర్దార్ వల్లభభాయ్ పటేల్, అంబేద్కర్, నేతాజీలను తెరపైకి తెస్తున్నాడు. వీళ్ల సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చింది ఇందుకే. యూపీలో కూడా ఇదే తప్పిదాన్ని చేశాడు రాహుల్ గాంధీ. అన్నింటికీ మించి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ, సమాజ్వాదీ లాంటి ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు కోసం తహతహలాడి ఆఖరికి 25% స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు హస్తానికి ఏముంటుంది? కానీ ఇదే రాష్ట్రంలో బీజేపీ ఒంటి చేత్తో మొత్తం సీట్లన్నీ ఊడ్చిపారేసి ప్రస్తావన లేకుండా ప్రచారం కాదు కదా, కనీసం పూచిక పుల్ల కూడా కదపరు. నిజానికి ఇదే కాంగ్రెస్ కి పెద్ద బలహీనతగా మారింది. అదే బీజేపీ అంటే ఒక్క బీజేపీయే ఉండదు, వాళ్ల వెనుక అతి బలమైన సంఘ్ పరివార్ ఉంటుంది. అది రాజకీయాలకు అతీతంగా పార్టీ కోసం భయంకరంగా పనిచేస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ కాంగ్రెస్ కి లేదు. ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి కారణం కూడా ఆర్ఎస్ఎస్ఏ. 10 ఏళ్ల కిందట నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళ్లింది ఆర్ఎస్ఎస్. ఈ సోషల్ నెట్వర్క్ యుగంలో కూడా సేవతోనే ప్రజల మనసులు నెగ్గుకొచ్చింది. కానీ అంత ధైర్యంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కాంగ్రెస్ కి లేదు. ఇందిర టైంలో ఉన్నా ఆమె వాళ్లను సమర్థంగా అణచివేసింది. రాజీవ్ టైంలో ప్రత్యర్థులను వ్యూహాలతో దారికి తెచ్చుకున్నారు. 20 ఏళ్ల కిందట పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కూడా సంకీర్ణ వ్యూహాలతో 10 ఏళ్ల పాటు పార్టీని అధికారంలో ఉంచారు. కానీ ఇప్పుడు ఆమె అనారోగ్యం, పార్టీ వారసుడిగా పుష్కరం కింద తెరపైకి వచ్చిన రాహుల్ గాంధీ అసమర్థత రెండూ ఇప్పుడు కాంగ్రెస్ ను నానాటికి నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పక తప్పదు. 4 ఏళ్లుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఆ హోదాలో ఇప్పటివరకు సాధించిన విజయం ఒక్కటి కూడా లేదు. బీహార్లో సాధించిన 25 సీట్లు కూడా మహాకూటమి పుణ్యమే తప్ప కాంగ్రెస్ సత్తా కాదన్నది యూపీ రిజల్ట్స్ తర్వాత తేలిపోయింది. అన్నింటికీ మించి స్పష్టమైన వ్యూహం లేకపోవడం, బలమైన టీం లేకపోవడం, రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రావాలన్న అవగాహన లేకపోవడం, నిస్తేజ రాజకీయాలు తప్ప దూకుడు ప్రదర్శించకపోవడం రాహుల్ కి ప్రధాన మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 10 ఏళ్లు అధికారంలో ఉంటూ వచ్చిన ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా భూస్థాపితమైపోయింది. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయింది. ఇలా రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పూర్తిగా అంతరించిపోతుందని అనుకోకూడదు. కాంగ్రెస్ అనేది ఒక ఫీనిక్స్ పక్షి లాంటిది. కాలానుగుణంగా కన్నుమూసినా మళ్లీ తేరుకొని నిలబడుతుంది. ఇప్పుడు కూడా పంజాబ్ లో కాంగ్రెస్ గెలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అక్కడ ఎలాంటి రాజకీయ పరిస్థితులున్నా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్న విషయం మర్చిపోకూడదు. నిజానికి భారత్ ని కాంగ్రెస్ ని వేర్వేరుగా చూడకూడదు. ఇండియాలో కాంగ్రెస్ అనేది ఒక అంతర్భాగం. కాకపోతే సంస్థాగత వైఫల్యాలతో పార్టీ నానాటికి బలహీనంగా మారుతూ వస్తోంది తప్ప పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి అయితే ఎప్పటికీ ఉండదు.